ఖమ్మం జిల్లా తల్లాడలోని కట్టలేరు వద్ద సుమారు 500 ట్రిప్పుల ఇసుకను టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. కృష్ణాపురం సమీపంలోని కట్టలేరు వాగుపై చెక్ డ్యాం నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి శంకుస్థాపన చేశారు. అనంతరం కొన్ని రోజులకు సంబంధిత గుత్తేదారు వాగులోని ఇసుకను తవ్వి శిలాఫలకం వద్ద డంప్ చేశారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వారని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇసుకను సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వేలం వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తల్లాడ తహసీల్దార్ శ్రీలత తెలిపారు. గొల్లగూడెం పరిధిలో కట్టలేరు వాగు దగ్గర ఒక చెక్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రదేశంలో 500 ట్రక్కుల ఇసుకను పట్టుకున్నట్టుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాకు సమాచారం అందించారు. 500 ట్రక్కుల ఇసుకను మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ ఇసుక ఎంత పరిమాణం ఉందో తెలుసుకోవడం కోసము ఏడీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారికి ఆక్షన్ వేయడం కోసం పర్మిషన్ కోరుతూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. వాళ్ళు ఇసుక డంప్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు.